నీ వెలుగును నీ సత్యను బయలుదేరు చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ హ్మ్. పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. ప్రైజ్ గాడ్. కొరవ కుమారుడు రాసిన కీర్తన ఇది. భక్తులు ప్రార్థన చేస్తూ రాస్తున్నారు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. బైబిల్ గ్రంథంలో వెలుగన్న దేవుని వాక్యమే, సత్యం అన్న దేవుని వాక్యం. సృష్టి ఆరంభంలోనే వాక్కును బయలుదేరి చేశాడు దేవుడు. ఆయన వాక్కు బయలుదేరింది కనుకనే సృష్టి ఇంతవరకు అంత అద్భుతంగా సృష్టించబడింది. వాక్కు పరలోకంలో ఉండిపోతే మీరు నేను కూడా ఈ రక్షణలోనికి ఉండలేం. నీ వెలుగును బయలుదేరి చేయమంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. భక్తులు చాలా మంచి ప్రార్థన చేశారు. దేవుని వాక్యం చెప్తుంది. మరియుకు దేవుడు దేవదూత వెళ్ళి వాక్కును వెలువడి చేసిన కారణం చేత మరి ఆమె గర్భంలో సర్వోన్నతమైన దేవుని శక్తి పరిశుద్ధాత్మక భూవన కారణం చేత లోకరక్షకుని దేవుడు మనకు అనుగ్రహించాడు. జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. ఎందుకంటే ఆ వెలుగు బయలుదేరితేనే మనకు ఆశీర్వాదం. అది చాలా రకాలుగా బయలుదేరింది వెలుగు. జాగ్రత్తగా గమనిద్దాం. బైబిల్ గ్రంథాన్ని చూస్తే వెలుగు ఆశ్రయించడానికి బయలుదేరింది. ఉదాహరణకి దమస్కు పొలిమేరలో సౌలును దర్శించడానికి వెలుగు బయలుదేరింది. ఆయన ఒక్కసారి వెలుగుతో తాకబడిన వెంటనే ఆ గుర్రం మించి పడిపోతాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. సౌలా సౌలా అంటే ప్రభు అని ఎవరు? అసలు ప్రభు అనే మాట రాదు ఆయనకి నోటట. అంత గర్విష్ఠగా ఉండేవాడు సౌలు. అంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండేవాడు. క్రైస్తవులండి. అలాంటి వ్యక్తి ప్రభు అని ఎవరు? ఆ వెలుగు బయలుదేరింది. ఎందుకంటే ఆ ప్రేమ అనే వెలుగు బయలుదేరింది. ఆశ్చర్యకరమైన వెలుగు బయలుదేరింది. జాలి కనికరమైన వెలుగు అక్కడ బయలుదేరింది. ఆ వెలుగు బయలుదేరబట్టే సౌలు పట్టబడ్డాడు. లేకపోతే అట్టనే ఉండేవాడు. ప్రభు ప్రణాళిక చేత ఇంకా క్రైస్తవులు హింసించడానికి వేరొక చట్టాన్ని ఏదో అధికారం పొందుకోవడానికి వెళ్తుంటే దమస్కు పొలిమేరలోనే ఆ వెలుగు అతన్ని దర్శించింది. ఒక్కసారి రెండు కాళ్ళు పోయి అతడు గుర్రమించి పడిపోయి కేక వేస్తాడు, ప్రభు అని ఎవరు? సౌలా సౌలా అనగా నువ్వెవరు? నీవు హింసిస్తున్న జాగ్రత్తగా గమనిద్దాం. ప్రభువుని హింసిస్తుంటే ఆయన ఆశ్చర్యకరమైన వెలుగును పంపించాడు. ప్రేమ కలిగిన వెలుగును పంపించాడు. అతన్ని చక్కదిద్దే వెలుగును పంపించాడు. అతని బ్రతుకు మార్గాన్ని చూపించడానికి కావలసిన వెలుగును పంపించాడు. ప్రభువుని హింసిస్తుంటే అది కక్ష అనే వెలుగు కాదు, ద్వేషం అనే వెలుగు కాదు. అవి వెలుగు కాదు, అవన్నీ కక్ష ద్వేషాలు ఇవన్నీ చీకటి. కానీ ఇతడు యేసుని హింసిస్తుంటే వెలుగును బయలుదేర్చాడు. ఆ వెలుగులోనే నీతి ఉంది. ఆ వెలుగులోనే ప్రభు యొక్క మంచితనం ఉంది. ఆ వెలుగులోనే ప్రభు యొక్క సత్యం ఉంది. వెలుగును బయలుదేరం చేశాడు. ఎవరు ద్వేషించారో, ఎవరు హింసిస్తున్నారో, ఎవరు ప్రభువును అవమానపరుస్తారో, ఎవరి మీద ప్రభు మీద కట్టుకథలు చెప్పి లోకాల్లో ఆయన్ని భయంకరంగా అవమానపరిచే ప్రయత్నంలో చెడ్డమైనటువంటి ప్రచురణ చేస్తున్నారో అంతమంది కొరకు దేవుడు వెలుగునుంచాడు. వెలుగు ఎప్పుడు బయలుదేరుతుంది ఎవరికీ తెలియదు. మనం ఎవరు ఊహించలేం. వెలుగు బయలుదేరింది. బైబిల్ గ్రంథంలో సూర్యునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, సూర్యగ్రహానికి. ఈ టైంలో ఉదయించాలి, ఈ టైంలో అస్తమించాలి. ఆ ఋతుక్రమాన్ని ఖచ్చితంగా తప్పకుండా చేస్తున్న సూర్య నక్షత్రాలు. కానీ ఇక్కడ అలా కాదు. ఏ సమయంలో ప్రభు యొక్క వెలుగు ఎలా వస్తుంది ఎవరికీ తెలియదు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి. అవసరాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, దైవ కార్యము
అవసరతను బట్టి వెలుగు రావడం, బయలుదేరడం ప్రారంభమవుతుంది. ఇక్కడ సౌలు అట్లనే ఉంటే అధికారం పొంది ఇంకా క్రైస్తవులు చెప్తాడు, ఇంకా పాపం మీద పాపం మూట కట్టుకొని ఇంకా నిత్య నరకానికి వెళ్ళే ప్రయత్నంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా నిత్య నరకానికి వెళ్ళిపోతాడు, చీకట్లో తోసిపెడతాడు. అంత స్థితి రాకుండానే ప్రభువారు ఇంకా మార్గంలో ఉంటుండగానే పొలిమేరలోని దర్శించాడు. బయలుదేరిన అక్కడ వెలుగు, అకస్మాత్తుగా ఒక వెలుగు అతన్ని తాకింది. ఆ వెలుగు ప్రేమ. ఆ వెలుగులో ప్రేమ ఉంది. ఆ వెలుగులో అతన్ని ఎలాగైనా రక్షించాలని ఆశయం ఉంది. ఆ వెలుగు తాకిన వెంటనే అతడి అంతరంగం ఒక్కసారి, అంతవరకు ప్రభు అని క్రీస్తు అని పిలిచిన సంఘటనలు తక్కువ, ఏముండవు, ఎప్పుడు క్రైస్తవులు హింసించడమే. అలాంటి వ్యక్తి ఎప్పుడు వెలుగు తాకిందో అప్పుడు సౌలా సౌలా అని పిలిచినప్పుడు, ప్రభు అని ఎవరు, నీవు హింసిస్తున్న యేసు. ఆ వెలుగు అతని ప్రభు తట్టు ఒక్కసారి ప్రభు అని పిలిపించింది. ఓ భయం అన్నది కలుగు చేసింది. ఒక్కసారి వెలుగు. అప్పుడు యేసు ప్రభువారు, నువ్వు తిన్నని మార్గానికి అక్కడ వెళ్ళు, వీధికి వెళితే అక్కడ అననీయ అనే సేవకు ఉంటాడు, అక్కడ ఆయన ఏం చేయాలో చెప్తాడు, ఆయన మాట విను అని చెప్పి పంపించినట్టు లేఖనాలు చెప్పారు. సౌలు అద్భుతంగా పౌలు మాటానికి కారణం ఆయన పంపించిన వెలుగు మాత్రమే. ఆయన పంపించిన వెలుగు మాత్రమే. అద్భుతమైన వెలుగును పంపించాడు. ఆ వెలుగు జీవితాన్ని కదిలించేస్తుంది. కళ్ళంబడ నీళ్లు మాత్రమే కాదు, కళ్ళంబడ పొరలు రప్పించేస్తుంది ఆ వెలుగు. పశ్చాత్తాపడ్డాడు. నిజమే కదా, ఎంతవరకు ఏదో క్రైస్తవులు హింసిస్తున్నాను, యోధామతస్తుని, హెబ్రీయుని, రోమీలో రోమా తాలూకా పౌరసత్వాన్ని పొందుకున్నాను, ఈ విధమైన గర్విష్టి గమనిల విద్యను అభ్యసించాను, ఈ గర్వాలతో నింపడిపోయాడు. బైబిల్ చాలా అద్భుతంగా ప్రభువారు వెలుగుని ప్రసరింపచేశాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ వెలుగు అతని జీవితాన్ని మార్చింది. ఆ వెలుగు అతని జీవితంలో గొప్పది. అందుకే దేవుని కొరవ కుమారుడు చాలా అద్భుతమైనటువంటి నీ వెలుగు బయలుదేర చేయ. వెలుగు బయలుదేరింది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో రాస్తాడు, 3వ అధ్యాయం రాయబడుతుంది, లోకంలోనికి వెలుగు బయలుదేరింది, కానీ ప్రజలు చీకటిని ప్రేమించారు కనుక వారు వెలుగును గుర్తించలేదు. చాలా మందికి దైవవాక్కు ప్రత్యక్షం అవుతుంటుంది, గుర్తించరు. పరిశుద్ధాత్మ దేవుడు కోటాల్లో మాట్లాడుతుంటాడు. టీవీలో వస్తే టీవీలో దేవుని యొక్క వాక్యం మంచి ఆత్మపూర్ణమైన దైవజనుడు మాట్లాడుతుంటే ఆ దైవజనుడు ముఖబచ్చ నుంచి ఉదయం నుంచి పరిశుద్ధాత్మ మాట్లాడతాడు, కానీ గుర్తించరు, అర్థం చేసుకోరు. బైబిల్ గ్రంథం చెప్తుంది, దర్శిస్తున్నాడు దేవుడు వెలుగుతోని. సంఘంలో కూడా చాలా మందితో వాక్కు మాట్లాడుతున్నాడు, కానీ దర్శించరు, వాడు దాన్ని గుర్తించరు. ఈ నా కొరకు కాదని కొంతమంది, నా కొరకైనా పర్వాలేదని కొంతమంది, ఆయన అలాగే చెప్తాడు కొంతమంది, రకరకాలుగా అర్థం చేసుకునేటట్టు ఉంటుంది పరిస్థితి. వాక్యం బయలుదేరుతోంది. ఎప్పటికప్పుడే జీవితంలో సరిచేయాలి, బలపరచాలి, ఉజ్జీపరచాలి, నీ జీవితాన్ని ప్రభువుకు అనుకూలంగా మార్చాలి. దేవునికి వాక్కు బయలుదేరుతూనే ఉంది, వెలుగు బయలుదేరుతూనే ఉంది. మరి వెలుగును గుర్తించట్లేదు. ప్రజల మనోనేత్రాలు గుడితనం కలుగు చేశాడు దుష్టుడు. దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు స్వార్థ వెళ్ళి ఉండే వాక్యంలో వెలుగు బయలుదేరుతోంది, ప్రజల మనోనేత్రాలు గుడితనం కలుగు చేయబడ్డాయి కనుక ఆ వెలుగును గుర్తించట్లేదు జనం. సంఘంలో కూడా దేవుడు వెలుగుతోనే మాట్లాడుతూ, వెలుగు వాక్యం వెలుగు కింద మాట్లాడుతున్నాడు, కానీ కొంతమందికి అర్థం కాదు. కొంతమంది దాన్ని సీరియస్ గా తీసుకో, వినేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. జీవితం మామూలే. క్రియల్లో కానీ, బతుకులో కానీ, నడవడికలో కానీ, ప్రవర్తనలో కానీ మార్పు ఉండదు. ఇది భయానకమైన పరిస్థితి. చివరికి బైబిల్ గ్రంథంలో ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు, ఎన్నో పరిస్థితి చూసి
ప్రభు దర్శించాడు. ఇంకా చిట్ట చివరికి ఒక్క వెలుగు మాత్రమే తన జీవితం మార్చగలదు. ఇంకా క్రైస్తవులు చెప్పిన వినలే, ఎవరో సేవకులు చెప్పుకుంటారు వినలే, కానీ చివరికి వెలుగుతూనే దేవుడు దర్శించాడు. ఆ వెలుగులోనే సంపూర్ణమైన ప్రేమ, సంపూర్ణమైనటువంటి దైవికమైనటువంటి బాధ్యత దాంట్లో ఉన్నాయి. సౌలు ఒక్కసారి పట్టుబడి పౌలుగా మార్చబడి తన కళ్ళమ్మట ఆ పాప పొరలు రాలిపోయిన తర్వాత అతడు గుర్తించగలిగాడు దైవ సత్యాన్ని. దేవుని బిడ్డ, వెలుగు బయలుదేరింది ఆల్రెడీ. వెలుగు బయలుదేరిపోతుంది. ప్రతిరోజు వెలుగు బయలుదేరుతోంది. జూమ్లో వెలుగు బయలుదేరట్లేదా? 10 మంది వచ్చినా, 15 మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా వెలుగు యొక్క వాక్యాన్ని వింటున్నారు కదా, బయలుదేరిపోయింది ఆల్రెడీ. అర్థం చేసుకున్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు, చక్కదిద్దుకోవాలని కోరుకున్న వాళ్ళు, దేవుని రాజ్యాన్ని వెళ్ళాలనే స్థిర నిర్ణయం కలిగిన వాళ్ళు ఆ వెలుగును అర్థం చేసుకుంటారు. ఆ వెలుగు వాక్యంతో జీవిస్తారు. ఎక్కడ సరి చేసుకుంటారు, ఎక్కడ బలపరుచుకుంటారు, ఎక్కడ ఉజ్జీపరుచుకుంటారు, ఎక్కడ ఏ విధంగా ఉండాలో చక్కదిద్దుకుంటారు. దాని ద్వారా నిత్యత్వానికి వెళ్ళే ప్రయత్నాల్లో ఉంటారు. ఇది కాకుండా ఆదివారం, బుధవారం లేక శుక్రవారం లేక ఇతరమైన రీతిలో ఎక్కడ వెలుగు బయలుదేరి. అందుకే కౌరవ కుమారులు ఎంత ఆలోచించి రాశారు, నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరి చేయము, అవే మాకు త్రోవ చూపురయ్యా. అయ్యా, ప్రపంచంలో ఎవరు మాకేం త్రోవ చూపరు. ఎవరి స్వార్థం అది, ఎవరి పరిస్థితి వాళ్ళది, ఎవరి బతుకులు వాళ్ళది, ఎవరి జీవితం త్రోవ చూపేవారు తక్కువ. నీతిమంతుడు పొరుగువానికి దారి చూపరని సామెతల్లో రాయబడింది. చాలా మంది నీతిమంతులు ఉన్నారు. ఎవరి బతుకాలదే, ఎవరి ఉద్యోగాలవే, ఎవరి వ్యాపారాలవే, ఎవరి పరిస్థితులవే. త్రోవ చూపే మనస్తత్వం తక్కువ. క్రైస్తవులు వారి కొరకు వారే బతికితే చాలా స్వార్థపూరితమైన బతుకది. దేవుడు నీకెందుకు వెలుగు రప్పించాడంటే తోటి వారికి నువ్వు వెలుగు చూపించడానికి. నిన్నెందుకు రక్షించుకుంటే తోటి వారిని రక్షించడానికి. నీ ఎందుకు నీతి మంతులు చేసంటే తోటి వారి నీతి మాత్రం నడిపించడానికి. ఈ అర్థం చేసుకునే వారు తక్కువ. ఎంతవరకు వాళ్ళ జీవితం ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఇది, వాళ్ళ ఎంతసేపు వాళ్ళతోనే యాతనతోనే సరిపోతుంది. పొరుగు వారికి దారి చూపించాలని ఆలోచన తక్కువ. నీ వెలుగును, సత్యమును బయలుదేరి చేయము, అవే మాకు త్రోవ చూపు. క్రైస్తవులు బైబిల్ అవే వెలుగు తప్ప మరొకటి మనం చూపించలేదు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే దేవుని వాక్యం, నీ వాక్యం వెలువడుతో నీ వెలుగు కలుగును. వెలుగు బయలుదేరింది అలానే. ప్రజల్లో ఆ దైవ శక్తిని గుర్తించడం తక్కువ. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం చదివితే, లెమ్ము, నీకు వెలుగు వచ్చినది, నీకు వెలుగు వచ్చింది. అయ్యా, వెలుగు బయలుదేరిపిండాలి. లే బాబు, లే. ఏ అవిధేయతలో ఉన్నావో, ఏ అవిశ్వాసంలో ఉన్నావో, ఏ అపనమ్మకత ఉన్నావో, ఏ అపవిత్రంగా ఉన్నావో, ఎక్కడున్నావో లే అని దేవుని ఆత్మ స్త్రీలకి, పురుషులకి, యవనస్తులకి వెలుగు వచ్చి లేమంటున్నాడు. వెలుగు బయలుదేర్చాడు దేవుడు. ఇక్కడ నుంచి ఎప్పటికైనా లేండి. ఇంతకాలం వాక్యాన్ని వ్యతిరేకంగా బతికావు, ఇప్పటికైనా వాక్యంలో బతుకు. తెలియక దౌర్భాగ్యం చేసుకున్నావు, కనీసం తెలిసిన దేవుని వాక్యానుసారమైన బతుకి ఆశీర్వాదకర బతుకురమ్మ. వెలుగు బయలుదేరింది ఆల్రెడీ. ఎప్పుడో బయలుదేరింది వెలుగు. ఒక్కొక్కరిని దర్శించుకుంటూ వస్తున్నాడు దేవుడు. వాక్కు ఆరంభంలో బయలుదేరింది. ఆకాశము కలుగును గాక, అప్పుడే బయలుదేరింది వాక్కు. అంత గొప్ప దైవికున, అందమైన పటిష్టమైన దైవికున ఆకాశాన్ని సృష్టించాడు దేవుడు. భూమిని, ఆకాశాన్ని, సమస్త సృష్టిని కూడా వాక్కుతోనే సృష్టించాడు. వాక్యమని వెలుగు బయలుదేరితేనే ఆ వెలుగులోని కార్యాలు జరిగాయి. ఆయన లేకుండా ఏది జరగలేదని యేసు ప్రభు గురించి కూడా రాయబడింది. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు. సృష్టి అంతా ముగ్గురు ద్వారా జరిగింది. రక్షణ కార్యం కానీ, ఆశీర్వాద కార్యం కానీ, దేవుని రాజ్య విస్తరణ కానీ, దేవుని సంకల్పాలు నెరవేర్చడం కానీ, దేవుని కార్యాలు కానీ మొత్తం టోటల్ త్రిత్వంతోనే జరుగుతుంది. త్రిత్వంతో
తండ్రి లేకుండా ఇది జరగదు, కుమారుడు లేకుండా ఇది జరగదు, పరిశుద్ధాత్మ లేకుండా ఇది జరగదు. ఈ త్రిత్వమైన సంపూర్ణ బోధలోనే దయచేస్తున్నాడు. ఇది కాకుండా వాక్యానికి విరుద్ధమైన బోధన ప్రపంచంలో చాలా వచ్చేసాయి. తండ్రి ఒక్కడే అని, కుమారుడు ఒక్కడే అని, పరిశుద్ధాత్మని మరి వేరొక పరిస్థితి. అసలు చాలా మంది పరిశుద్ధాత్మని నమ్మరు, ఎగతాళి చేస్తారు, హాస్యాస్పదంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆత్మను పొందిన వాళ్ళ పరిస్థితిని బట్టి, మిమ్మల్ని బట్టి దాని జన్మ మధ్య నామం దోస్తుంది. ఎక్కడ గబగబ మన సంఘంలో భాషలు మాట్లాడిచి బయటకు వచ్చి బూతులు తిట్టుకొని లోకానుసారంగా, శరీరానుసారంగా, ప్రకృతంగా, లోక సంబంధమైనటువంటి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులకి ఎక్కువగా మక్కువ చూపి జీవిస్తే చూసేవాళ్ళు ఏమంటారు? వెర్రివాళ్ళు కదా లోకం. అక్కడికి వెళ్ళి భాషలు మాట్లాడిస్తుంది, ఇక్కడికి వచ్చి నోటుకు వచ్చిన మాట్లాడిస్తుంది. అక్కడ ఏమొచ్చి భూమి తిరిగేస్తారు, మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి గట్టి కేకలేసి ప్రార్థన చేస్తారు. ఇంటికి వచ్చి ఏమీ లేదు, బతుకు ఎక్కడికి అక్కడికి బతుకు తేడా ఉంది, మందిరానికి ఇంటికి బతుకు తేడా ఉంది అని ప్రజలు ఊరుకోరు కదండి, వెర్రివాళ్ళు కాదు కదా. రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా అన్ని జిల్లాల మధ్యన నామం దృష్టి వాక్యం నెరవేర్చబడుతుంది, వాక్యం వెలువడుతుంది. నా బాధ ఏంటంటే మంచి ఆత్మీయులైన వారు కూడా అబద్ధ బతుకు దిగిపోతారు, దిగజారిపోతారు. ప్రతి దానికి అబద్ధం. వద్దయ్యా, వద్దాం. సత్యమును బయలుదేరజేయము. ఎందుకంటే క్రైస్తవులు అబద్ధ జీవితాన్ని దిగజారిపోతున్నారు. మీ సత్యమును బయలుదేరజేయం దేవా, అవే కదా వెలుగులో మమ్మల్ని నడిపిస్తాయి. అబద్ధ జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. సందర్భాన్ని బట్టి అబద్ధాలు ఆడేస్తారు, ఇష్టం వచ్చిన అబద్ధాలతో బతికేస్తున్నారు. ముసుగేసి మంచి సంఘంలో ఇంటికి వచ్చేసరికి భక్తిపర పురుషులుగా ప్రవర్తించేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అది అంటున్నాడు భక్తుడు. నీ సత్యమును కూడా బయలుదేరి చెయ్య. అబద్ధ జీవితాలు వెలిగించబడాలి. ఎప్పటికైనా క్రైస్తవుల్లో, సంఘాల్లో, అన్యుల్లో ఎక్కడైనా సరే వెలిగించబడండి. నీ సత్యాన్ని బయలుదేర్చే ప్రభా, నీ సత్యము బయలుదేర్చే తండ్రి. బైబిల్ గ్రంథం చెప్తుంది, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, సత్యము దేశములో లేదట. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం చెప్తాడు, నీ సత్యము దేశంలో లేదు. సత్యాన్ని బయలుదేరి చేయాలి. సత్యం అంటే జీసస్, సత్యం అంటే దేవుని వాక్యం. దైవ సేవకుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా సత్యాన్ని బయలుదేరింపు చేస్తున్నాడు. వీధులకి, పల్లెలకి, పట్టణాలకి, ప్రాంతాలకి సత్యాన్ని పంపిస్తున్నాడు దేవుడు. సత్యానికి లోబడి, సత్యాన్ని జీవితంలో పటిష్టంగా ఉంచుకొని, సత్యంలో ప్రతిష్ఠించబడి, సత్యానికి స్తంభంగా ఉండే క్రైస్తవులు కావాలి దేవుడికి. సత్యంలో స్థిరపరచబడే క్రైస్తవులు కావాలి దేవుడికి. సత్యాన్ని అమ్మివేసేవారు కాదు, సత్యాన్ని చులకనగా చూసేవారు కాదు, సత్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వని వారు కాదు, సత్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు కావాలి దేవుడికి. నీ సత్యమును బయలుదేర్చే నీ ప్రభా, దేవుని స్తోత్రం. గిజ్జోను మిద్యానులకు భయపడి గానుగు చాటం గోధుమలు దొలకొట్టుండే వాక్కు అక్కడికి వెళ్ళింది. దేవుడి దూత అక్కడ పంపించాడు దేవుడు. వాక్కు అక్కడికి వెళ్ళింది. గిజ్జోను పరాక్రమం గల బలాఢ్యుడా, నీ బలమంతా గానుగు చాటున గోధుమలు దొలగొట్టడానికి ఉపయోగిస్తున్నావా? దైవ ప్రజలు శ్రమలో ఉన్నారు. ఇశ్రాయేలు మిద్యాను చేతులు విడిపించవలసిన ఆవశ్యకత ఉంది. నేను నా గోత్రం అని అంటాడు. మీకు అదంతా, నా గోత్రం ఏంటి, నా గోత్రం భరిస్తుంటే మేము ఎందుకు ఇలా ఉంటాం, మమ్మల్ని దేవుడు శిక్షించాడు ఎలా అంటాడు. అంటే ఈ పనికిమాలిన మాటలు అప్పుడు కూడా ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని దేవుని పాద దగ్గర చూసారా, దేవుని దగ్గరే మాట్లాడుతున్నాడు గిజ్జా. మరి మా పితరుల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఎందుకు ఎలా ఉంది? అయ్యా, ముందు నువ్వు మిద్యాను నుంచి ఇశ్రాయేలు విడిపించు, నీ బలం పుచ్చుకొని నీ బలంతో వెళ్ళు అని దేవుని దూత చెప్పినట్టు లేఖనాలు చెప్తున్నాయి. వాక్కు బయలుదేరింది, సత్యాన్ని బయలుదేరం చేశాడు. దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. అప్పుడు గానుగు చాటునే ఉండిపోతే బతుకాలాగా ఉండిపోరు.
గోధుమల వరకు గాను చాటు వరకే పరిమితం అయిపోను. కానీ వెలుగు వెళ్ళింది. దేవదూత వెళ్ళాడు. వెలుగు అతని ద్వారా వెళ్ళింది. ఆ వెలుగు, ఆ సత్యం రెండూ కలిసి గిద్యోన్ని విజయవంతుడిగా చేసే యెహోవా ఖడ్గము, గిద్యోని ఖడ్గము 2 విషయాలు జరిగాయి. వెలుగు లోనికొస్తే కదా జీవితంలో దైవ కార్యాన్ని, జయాన్ని పొందుకుంటాం. అసలు వ్యక్తి వెలుగులోకి రావాలి కదా! సత్యంలోకి రావాలి కదా! ఇది రాకుండా ఉంటే విజయాలు, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? కనుక దేవుని పాదాల దగ్గర చాలా అద్భుతమైన మాట. ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు నిజమే తండ్రి, వెలుగును బయలుదేరి చేయము. నీ సత్యమును బయలుదేరి చేయము. ఎందుకంటే అవే కదా మాకు తోవ చూపిస్తాయి. లేకపోతే మాకెవరు తోవ చూపిస్తారు? మాకెవరు తోవ చూపిస్తారు నేను? నీ వాక్యము, నీ వెలుగు సత్యమే కదా! బైబిల్ గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యం రాయబడిన సత్యం. ప్రైజ్ ది లార్డ్. లేఖనాలు చెప్తున్నాయి. ఆయన దేవుని వాక్యం మరొక విధి కూడా బయలుదేరతట. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం పరిశీలిస్తే దేవుని వాక్యంలో నా వాక్కు ఆల్రెడీ బయలుదేరింది. యెషయా గ్రంథంలో అంటాడు 55వ అధ్యాయం. అది వెళ్ళిందంటే దాని పని అది చేసుకోకుండా రాదు. ఆల్రెడీ నా వాక్కు బయలుదేరింది. అది వెళ్ళి ఆ వాక్కు తన ప్రభువుకు అనుకూల కార్యం చేస్తూనే వస్తుంది. క్రైస్తవులు పంపిస్తాడు దేవుడు. సేవకులు పంపిస్తాడు దేవుడు. దేవుని బిడ్డలు పంపిస్తాడు దేవుడు. ఆ వాక్కు ప్రకారం ఆయన కార్యాన్ని సక్రమంగా నెరవేర్చగలిగినటువంటి స్థితి రక్త మాంసాలతో ఉన్న మనకు రావాలి. వాక్కు కరెక్ట్ గా పనిచేసింది. ఆయన వాక్కు ఆయన చెప్పిన మాట తనకు అనుకూలమైన చేసి తిరిగి ఆయన దగ్గరికి పెడుతుంది. బట్ దైవ సేవకులు, దేవుని బిడ్డలైన వారు మనం నేర్చుకుందాం. ప్రతి దేవుని బిడ్డ నేర్చుకోండి. నువ్వు ఆయన వాక్కు ఎంత దైవికమైన కృప ఇచ్చాడు దేవుడు, అలాగే నీకు నాకు కూడా ఆ దైవిక జీవాన్ని ఇచ్చి మనల్ని కూడా ఇగో సువార్త పంపిస్తున్నాడు, పని పంపిస్తున్నాడు. ఖచ్చితంగా దేవునికి అనుకూలంగా దాన్ని చేసి మనం దేవుని మహింపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. బయలుదేరించాడు. నా వాక్కు బయలుదేరినట్టున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం చదివితే నాకు రాయబడింది 10, 11 వచనాలు స్పష్టంగా రాయబడింది. అలాగే నా నోటి నుండి వచ్చి వచనం ఉండును. ఆ! నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు ఆ! అనుకూలమైనది నెరవేర్చును. నేను హ్మ్. పంపిన కార్యం సఫలము చేయును. క్రైస్తవ నాకు అనుకూలమైన, దేవునికి అనుకూలమైన చేయాలి. ఇస్సాకు ఆయుష్పడడానికి కారణం కూడా అదే. నీకు అనుకూలమైనది నేను ఎట్లు జరిగించుతున్నా అంటాడు హిజ్కియా. మనకు అనుకూలం మనం చేస్తూ వచ్చాను కాదు. దేవునికి అనుకూలమైనది మనం చేయగలగాలి. నేను మీరు కూడా. ప్రభువా నీకు వందనాలయ్యా. నీ స్తోత్రాలు. నీకు అనుకూలమైనది చేయడానికి. ఎందుకంటే వాక్కు ఆల్రెడీ బయలుదేరింది. వాక్కు పనిచేయడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం. ఆజ్ఞ బయలుదేరింది, అగ్ని బయలుదేరింది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో లేవీకాండంలో 10వ అధ్యాయం చదివితే దేవుని వాక్యం రాయబడింది. చూడండి, లేవీకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 1, 2 పాస్టర్ గారండి. ఆ! అహరోను కుమారులైన నాదాబు, ఆ! అబీహులు తమ తమ ఆ! దుపాత్రులను తీసుకొని వాటిలో ఆ! నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి ఆ! యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా చూడండి, బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. యెహోవా ఆజ్ఞాపించినటువంటి దాన్ని ఏమంటారు? అన్యాజ్ఞ. దేవుని అగ్ని కాదు. దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని కాదు. దేవుడు ఆశించిన అగ్ని కాదు. దేవుడు కోరుకునే అగ్ని కాదు. దేవుని స్తోత్రం. దేవుడు కోరుకునే అగ్ని, దేవుడు ఆశించే అగ్ని వేరే ఉంటుంది. వీళ్ళు నిప్పులు వేశారు, వీడు దాన్ని వేశారు. దుపాత్రే సరిగ్గానే ఉంది అన్ని పనులు. కానీ దేవుడు దాన్ని అన్యాజ్ఞ అంటున్నాడు. తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని తీసుకొచ్చారట. దాని అర్థం ఏంటి? నిప్పులు అక్కడ కేవలం కాదు, ఆ లోపల వాళ్ళ దగ్గర ఉంది. ఆ ఇద్దరి లోపల, ఆ తాలూకా అహరోను కుమారు లోపల సరైన అగ్ని ఉండాలి. ఆ లోపల దాన్ని కావాలి. వీళ్ళు మామూలుగా ఆచార సంబంధ పద్ధతిగా ఆచరణబద్ధంగా ఎప్పుడు నిప్పులు వేసి అలాగ పట్టుకొస్తారు. కానీ దేవుడు దాన్ని అన్యాజ్ఞ అంటున్నాడు. నేను ఆజ్ఞాపించిన అగ్ని తీసుకొస్తాను అంటున్నాడు. అంటే వారి లోపల లోపం ఉంది. వారి జీవితం లోపం ఉంది.
మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జీవితం సంపూర్ణంగా యోగ్యపరచుకొని, ప్రవర్తన జాగ్రత్త చూసుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్యాగ్ని తీసుకెళ్తానా, ఆ దేవుడు ఆశించే అభిషేకాన్ని తీసుకెళ్తున్నానా? పరిశీలనలోకి వెళ్ళాలి క్రైస్తవులు. ఏది వెళ్ళిపోతున్నాం, కప్పుకొని చీర కట్టుకుని ఇది కట్టుకుని వెళ్ళిపోతాం, లేదా బట్ట వేసుకొని సూట్లు వేసుకు వెళ్ళిపోతున్నాం కాదు. నువ్వు ఏ దీంతో వెళుతున్నావు, ఏ టెండెన్సీతో, ఏ హృదయంతో, ఏ మనసుతో, ఏ ఆత్మతో, ఏ కృతజ్ఞతతో, ఎలాంటి భావంతో, ఎలాంటి ఆదివారం వెళ్ళాలి తప్పదు, మా నాన్న ఒప్పుకోడు, మా అమ్మ ఒప్పుకోదు, లేదా మా ఆవిడ ఒప్పుకోదు, లేదా మా ఆయన ఒప్పుకోడు, ఎలాంటిదినా? లేదా నువ్వు దేవుని దగ్గరికి నువ్వు తీసుకువలసిన అగ్ని నీకు వారం రోజులు సజీవ లెక్కలో ఉంచాడే, నువ్వు చచ్చిపోకుండా కాపాడే, నీవు ప్రమాదాలు జరగకుండా కాపాడే, అందుకు తగిన కృతజ్ఞత, కృతజ్ఞత అర్పణతో, కృతజ్ఞత స్తుతితో, కృతజ్ఞత ఆత్మతో, కృతజ్ఞత మనసుతో, కృతజ్ఞత ఉదయంతో, ఆత్మ కలిగిన అగ్ని కలిగి దేవుడు కొత్తగా చెల్లించాలని వేడితోని అగ్నితోని పెడుతున్నావా? లేక ఏదో తప్పదు, బాగోదు, రాకపోతే పాస్ గారు కొంబడతారు, ఈ విధమైనటువంటి నువ్వు ఏ అగ్ని తీసుకొస్తున్నావో గాడ్ ఇస్ లుకింగ్ టు యూ. ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ బయలుదేరింది ఆల్రెడీ. అందుకే అక్కడ ఏముందంట, ఏమని రాయబడింది? వాళ్ళైతే అగ్ని తీసుకొచ్చారు, అన్యాగ్ని. అక్కడ ఏమని రాయబడింది చూడండి కదా. యెహోవా సన్నిధి నుండి ఆ అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళు నిజంగా అగ్ని తీసుకొస్తే యెహోవా స్థానం నుంచి అగ్ని రాదు, ఆశీర్వాదం రిబెని కడియ హత్తల మణిబ. పరిశుద్ధాత్మ దేవుడు నీవు నిజమైన అగ్ని తీసుకెళ్తే దేవుడి నుంచి అభిషేకం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, దేవుని కృప వస్తుంది, నీ జీవితం తన్మయత్వంతో నిండిపోతుంది. దైవాక్యత్వ దైవ సన్నిధిలో వాడు అన్యాగ్ని తీసుకొచ్చారు. దేవుడు కోరు కొనని అగ్ని. దేవుడు దాన్ని ఏ పశువుడు తండ్రి పాదాల దగ్గర ఆదివారం అంటే ఏదో పరిగెత్తి 12 గంటకో 11:30కో 1 గంటకు పరిగెత్తి ఏదో వచ్చేసి ఏదో భక్తునిగా చంకలో బైబిల్ పెట్టి ప్రభురాత్రి తీసుకొని ఏదో అన్నట్టు. దేవుడికి నటనలు అంటే అసహ్యం, దేవుడికి వేషధారణ అంటే అసహ్యం, భక్తి ముసుగులు అంటే అసహ్యం. దేవుడు ఇష్టపడ్డ అసలు. బైబిల్ చెప్తుంది ఆయనకు అనుకూలత కావాలి. నేనైనా మీరైనా దేవుని వాక్యం చెప్తుంది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే నువ్వు ఎలా వెళుతున్నావో చూడాలి, ఏ రీతిలో వెళుతున్నావో చూడాలి. దానికి తగినటువంటి ఆశీర్వాదం అనుకుంటుంది. ఈ వీళ్ళు ఎలా తీసుకొచ్చారో తర్వాత సంగతి. ముందు ఆకాశం అగ్ని బయలుదేరిపోయాను అక్కడ. దేవుడి నుంచి అగ్ని బయలుదేరిపోయాను. ఇంకా మరి ఎవరు చేయడానికి ఏం లేదు. బూడిదైపోయాను, వారిని దహించాను, బూడిదైపోయాను. బైబిల్ పరిశీలించు, నీ సత్యమును నీ వెలుగును బయలుదేరచేయవు. అవే కదా మాకు తోవను చూపించే వాక్యాలు ఆయన పంపిస్తే. బైబిల్ గ్రంథం తోవను పొందుకొనక, తోవను ఆశించబడక, తోవను చక్కగా దేవునికి అనుకూలంగా మలుచుకొనక, దేవునికి ఇష్టానుసారం జీవించగా, అయ్యా ఆ వెలుగును ఆ సత్యాన్ని ఆయన ఏది పంపించాడో దాన్ని, ఆయన పంపించిన కుమారుణ్ణి, ఆయన పంపించిన వెలుగుని, ఆయన పంపించిన సత్యాన్ని, ఆయన పంపించిన దైవజనుని, ఆయన పంపించిన దైవ కార్యాల్ని పక్కన పెట్టి మనకు అనుకూలంగా జీవించేస్తే ఎట్లాగండి? దేవునికి మహిమ. వాక్కు వెళ్ళిపోయింది. కొన్ని వేల సంవత్సరాల నుంచి వాక్కు బయలుదేరిపోతుంది. దేవునికి మహిమ కలుగు. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యమని. అలాగే ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రవక్తలకు అందరికీ కూడా వాక్కు బయలుదేరే వచ్చింది. వాక్కు బయలుదేరే వచ్చింది. అబ్రాహాముకు ప్రత్యక్షమని యెహోవా, ఇర్మీయాకు ప్రత్యక్షమని యెహోవా, ఇస్సాకు ప్రత్యక్షమని యెహోవా, యాకోబుకు ప్రత్యక్షమని యెహోవా, దానియేలుకు ప్రత్యక్షమని యెహోవా. ఇలా ఆది కాలం నుంచి ప్రకటన వరకు దైవజనులకి, అపోస్తులకి వాక్కు ప్రత్యక్షమైతేనే వాళ్ళ బ్రతుకులు ఆశించబడ్డాయి. ఈవెన్ కష్టంలో ఉన్నప్పుడు బద్దలైపోతున్న పరిస్థితులు పౌలు గారికి కూడా
వాక్కు ప్రత్యక్షమైనప్పుడే వాక్కుతోని అతడు బలపడి దీపం ఒడ్డుకి చేరినట్టు లేఖనాలు చెప్తాయి. బయలుదేరింది సందర్భానుసారంగా. చూసారా, అగ్ని బయలుదేరింది, ఆజ్ఞ బయలుదేరింది. దానియేలు 9వ అధ్యాయం 22-23 వచ్చు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22-23. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22-23. అతను నాతో మాట్లాడి ఆ, ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను, ఆ, దానియేలు, నీకు ఆ, గ్రహింపు శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, ఉమ్, నీవు బహుప్రియుడవు కనుక నువ్వు విజ్ఞాపన ఉమ్, చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి ఉమ్. నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరెను. ఆజ్ఞ బయలుదేరి, అగ్ని బయలుదేరింది, ఆజ్ఞ బయలుదేరి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించు. దేవుని స్తోత్రం. దేవుడు మోషేతో చెప్తాడు, మోషే ఈ విధంగా ప్రజలను నువ్వు ఆశీర్వించమని ఆశీర్వాదాన్ని కూడా బయలుదేరించేశాడు. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 6:24-28. యెహోవా నేను ఆశీర్వించి కాపాడును గాక, యెహోవా తన సన్నిధి ముఖాంతి నీ పైన ప్రకాశింపచేయును గాక. ఆశీర్వాదం, దేవుని సన్నిధి నుంచి ఆశీర్వాదం కూడా బయలుదేరు. క్రైస్తవులు లేక దేవుని బిడ్డలు, యేసు రక్తంలో కడగబడిన బిడ్డలు, నీకు ఆశీర్వాదం బయలుదేరేటట్టు మన ప్రవర్తన ఉండాలి. అగ్ని బయలుదేరేటట్టు ప్రవర్తన ఉండాలి. ఆజ్ఞ బయలుదేరేటట్టు మన ప్రవర్తన ఉండాలి. ఎలా మన ప్రవర్తన ఉండాలి అని మనమే డిసైడ్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా కనిపెట్టండి. కనుక ఆశీర్వాదం బయలుదేరింది యెహోవా సన్నిధి నుంచి. బైబిల్ గ్రంథం యెహోవా సన్నిధి, ఆజ్ఞ బయలుదేరింది, అగ్ని బయలుదేరింది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం నుంచి ఆయన సన్నిధి నుంచి బయలుదేరి దేవుని వాక్యం లేఖనంలో చెప్తుంది. లేఖనం దేవుని అద్భుతంగా ఆయన సన్నిధి నుంచి వెలుగు సత్యం కూడా బయలుదేరింది. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడట తన సేవకుడైన యోహాను గురించి కూడా రాస్తాడు. దేవుని చేత పంపించబడిన ఒక మనుషుండెను, అతని పేరు యోహాను. సేవకుడిని బయలుదేరించేశాడు. దేవునికి స్తోత్రం. చాలా కొద్ది సంవత్సరాలు బతికిన అగ్ని అలా బతికాడు యోహాను, బాప్టిస్ట్ యోహాను. శిష్యులు 12 మంది కూడా దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళతో తిప్పుకున్నాడు. ఆయనతో వాళ్ళకి సత్యాన్ని నేర్పించాడు. కంప్లీట్ గా దేవుని వాక్యస్థమైన క్రియలన్నీ అర్థంగా బైబిల్లో దేవుని వాక్యస్థమైన సమస్తం వారికి బోధించాడు. ఏం చేయాలి, వాళ్ళు ఎలా జీవించాలి మొత్తం బోధించాడు. తర్వాత వాళ్ళే బయలుదేరి వెళ్ళారు. దేవుని స్తోత్రం. బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు ఆశించబడ్డారు. భూమిని తలకిందులు చేసే శక్తిని వాళ్ళకి ఇచ్చాడు. తండ్రి పాలన ప్రతి ఒక్కరు దేవా కనికరించిన ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్కు బయలు వెలుట వలన సృష్టి జరిగింది, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యాలు జరిగాయి. ప్రజలు పాపం నుండి శాపం నుంచి విడుదల కలిగింది. ఆయన షద్రకు మెషాకు అబేద్నెగో లాంటి వ్యక్తులు అగ్ని నుంచి విడిపించబడ్డారు. ఆయన వాక్కు బయలు వెలుట వల్ల ఎన్నో అద్భుతాలు జరిగాయి. మనకు కూడా వాక్కు వస్తుంది, దాన్ని సద్వినియోగపరచుకోవట్లేదు. ఆయన నీ వాక్యం, నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరచేయము. పొరకు మాటలు వస్తారు కింద, అవే కదా మాకు తోవ చూపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతమునకు లేక నివాసం అవే కదా మాకు తోడుకుని వస్తాయి. వాక్యే కదండి. వాక్యాన్ని పెడచమని పెట్టేస్తేలాగా, సత్యాన్ని పెడచమని పెట్టేస్తేలాగా, జీజస్ని పెడచమని పెట్టేస్తేలాగా, అవే కదా మన దేవుని పర్వతానికి, పరలోక పర్వతాన్ని తీసుకెళ్లేవి. కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా ఆ ఎత్తైన పర్వతానికి భూమించి ఆ ఎత్తైన పర్వతానికి వెళ్ళాలంటే దాని ఎత్తైన బైబిల్ గ్రంథం ఉందా? ఆ పరిశుద్ధ పర్వతంలోకి ఎక్కదగిన వాడెవడు? ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో నిలువదగిన వాడెవడు? వాక్కు బయలుదేరితే గానీ మనం అవదే, ఆ వాక్కు మనం నడిపిస్తే గానీ అవదే, ఆ వాక్కు మనం వెలిగిస్తే గానీ అవదే, ఆ సత్యం మనని హక్కుని చేర్చుకుంటే గానీ అవదే, ఆ సత్య ప్రవర్తన, సత్యక్రియలు, సత్య మాటలు, సత్య బ్రతుకు, ఆ సత్యమైన ప్రవర్తన ఇవన్నీ లేకపోతే మనం వెళ్ళాం కదా.
అందుకే కొరవ కుమారులు ఎంత దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు గాని, తండ్రి నీ సత్యాన్ని, నీ వెలుగును సత్యాన్ని బయలుదేరచేయని ఆల్రెడీ బయలుదేరింది. ఎంతమంది దైవ ప్రజల ప్రపంచంలో అన్ని సంఘాలు అన్ని దగ్గర ఎక్కడ చూసినా సత్యము వాక్కు దగ్గర బయలుదేరుతూనే ఉంది. ప్రజలు అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోకుండా అలా మిగిలిపోతున్నారు. సత్యమే నిజంగా సత్యమే కలిగి ఉంటే మనం తోటి వారి మీద నిందమోపం. మనల్ని మనం చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. క్రైస్తలం దేవుని స్తోత్రం. నిజంగా ఆ వాక్కు అనే వెలుగు మన మీద ఉంటే మనం ఎవరి మీద దూషించం. ఆ వాక్కుతో మన జీవితాలు మనం శుద్ధి చేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం అది. ఎంత వాక్కు బయలుదేరినా అందుకే చివరికి ప్రభువు చెప్తుంది. ఇంకా బయలుదేరి వాక్యం యొక్క కరువు ఎక్కువైపోతుంది. ఇంకా వాక్కే బయలుదేరడం. అందుకే అప్పటికే ఓ దగ్గర నేను చదివాను. అనేక సంవత్సరముల తర్వాత వచ్చినటువంటి యెహోవా వాక్ అని. చాలా దినముల తర్వాత ప్రత్యక్షమైన యెహోవా వాక్ అని రాయబడుతుంది. అప్పటికి వరకు చాలా వాక్యే లేదు వాళ్ళకి. ఏం లేదండి. వాక్కు లేతే ఇంక జీవం, శక్తి ముందుకు అడుగేసే ప్రసక్తి ఉండదు. వాక్కు బయలుదేరి ప్రతిరోజు మన గృహాల దగ్గరికి, మన ఇంటి మన హృదయాల దగ్గరికి వాక్కొస్తుంది. ఈ జూమ్ మీటింగ్ ద్వారా వాక్కొస్తుంది. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు, ఎంతమంది లేచి దేవుని సన్నిధికి వస్తున్నారో దేవుడికి ఎరుకుగాక, దేవుడికి తెలియను గాక. ఇంకా మంచాల మీద ఉండి లేక దైవవాక్యానికి వ్యతిరేకంగా అనారోగ్యం ఉంటది వేరే విషయం. బట్ ఆరోగ్యం ఉండి కూడా మంచం పెడకుండా మంచం మీద పట్టుకొని ఇంకా 9కి లేచి 10 లేచి ఇంకా వాక్యానికి వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు ఉండకూడదయ్యా. ఉండకూడదు. వాక్కు బయలుదేరిందయ్యా. ఇదే వాక్కు నిన్ను తీర్పు తీరుస్తుందయ్యా. ఈ రోజు కాదు, నీ వాక్కును బయలుదేరం చేశాను. ప్రతిరోజు వాక్కు నీకు బయలుదేరుతుంది. ప్రతిరోజు సత్యం బయలుదేరుతుంది. నువ్వే గ్రహించలేకపోతున్నావు. మంచం మీద పడుకుంటున్నావు, నీ పనులు చేసుకుంటున్నావు, లోకానుసారంగా ఉంటున్నావు, రాత్రి వస్తున్నావు, భోజనం చేస్తున్నావు, మళ్ళీ పడుకుంటున్నావు. నువ్వు మంచాన్ని వెళ్ళట్లేదు, నీ పనులు వచ్చట్లేదు, కానీ సత్యాన్ని గ్రహించట్లేదు, వాక్యాన్ని గ్రహించట్లేదు. రోజు నీ వాక్కు వస్తుంది. నీకు తెలిసినా తెలియపోయినా నీ ఇంట్లోకి, నీ కుటుంబం దగ్గరికి, నీ జీవితం దగ్గరికి వాక్కు వస్తుంది, సత్యం వస్తుంది. నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. దాని వాక్కుని పెడచెవిన పెడుతున్నావు. దేవుడు ఒప్పుకోడు. ప్రేమామయుడు ఒక్కసారి సరే నిర్ణయం తీసుకుంటే మనం ఎవరూ తట్టుకోలేము. గుర్తుపెట్టుకో. మంచివాడు, ప్రేమామయుడు దేవుడు. ఆయనే గాని ఒకసారి నిన్ను శిక్షించాలని నేను తీసుకుంటే దాన్ని ఎవరు తప్పించే ప్రసక్తి లేదు. కనుక తండ్రి పాదాల దగ్గర నాయనా నిజంగా నీ వాక్కు మాకు బయలుదేరి చేస్తున్నావు. నీ సత్యాన్ని మాకు బయలుదేరి చేస్తున్నావు. దాన్ని సద్వినియోగపరచుకొని వాక్యములు తగినట్టుగా జీవితాలు నీకు అనుకూలంగా మార్చుకొని నీ దివ్యమైన మార్గంలో కడ వరకు నమ్మకంగా స్థిరంగా ఉండే మాకు దయచేసి ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మనం దీవించడం కాక దేవుని వాక్కు బయలుదేరిపోయింది. ఎప్పుడో బయలుదేరి